ప్రజా పాలన పేరుతో 8 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం అభయహస్తం కింద 5 గ్యారెంటీలకు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రజలకందరికీ సూచించింది. భారీ ఆశలతో జనం కూడా దరఖాస్తు చేయడానికి చాలా వరకు ఉత్సాహం చూపించారు. అందులోని వివరాలను భర్తీ చేయడంలో సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. వాటిని ప్రభుత్వ సిబ్బంది నివృత్తి చేయలేక నానా తంటాలు పడుతున్నారు. నిర్దిష్టంగా మార్గదర్శకాలు లేకపోవడం, ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో ప్రజలకు అనేక అనుమానాలు తావెత్తుతున్నాయి. సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఎవరు ఏ గ్యారంటీ ఫలాలను అందుకోవాలనుకుంటున్నారో వారే దరఖాస్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్ టైం మీడియాతో చెప్పారు. ఏ గ్యారంటీకి ఎవరు ఎంత అవసరమన్నది, వారికున్న అర్హతలేంటి, ఎంతమందికి రేషన్ కార్డులు లేవు, ఇలాంటివన్నీ తెలుస్తాయని చెప్పేసి ఊహించింది రేవంత్ సర్కార్. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఒక అంచనాకి వస్తుందని, నిస్సాయులకు సాయం చేయడం చాలా ఈజీ అవుతుందని, అది ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ 6 గ్యారంటీలు అమలు కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అంతవరకు సబబే. కానీ ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి కావాల్సినటువంటి మార్గాలను దిశానిర్దేశం చేయలేకపోయింది. దాంతో ప్రజల్లో చాలా రకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో దరఖాస్తులను స్వీకరించడంలో ప్రభుత్వ సిబ్బంది మాత్రం చాలా బిజీ అయిపోయారు. వారి అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. అంచనాలకు మించి అప్లికేషన్లు రావడం, వాటి నిర్వహణలోనే పూర్తిగా మునిగిపోయారు. భర్తీ చేసిన దరఖాస్తులు సక్రమంగా ఉన్నాయో లేదో ప్రాథమిక స్థాయి పరిశీలన చేసేందుకు కూడా వారికి టైం అక్కడ దొరకటమే లేదు. అసలు ఉన్నటువంటి దరఖాస్తులు ఏ రకంగా నింపారు, నింపనివి ఏ రకంగా ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి బ్లాంక్స్ని ఏ రకంగా ఫిల్ చేయాలనేటువంటి వాటి పట్ల వారందరికీ అవగాహన కల్పించడం కోసం వారికి అక్కడ సమయమే దొరకట్లేదు. ఇక ప్రజలు ప్రస్తావించే ఈ సందేహాలకు అధికారుల దగ్గర కూడా సమాధానాలు లేకపోవడం ఇక్కడ గమనించాల్సింది. నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ రూపొందించని కారణంగానే వాటిని వివరించడం అధికారులకు అందరికీ చాలా ఇబ్బందిగా మారింది. అయితే ఈ 6 గ్యారెంటీల కోసం దరఖాస్తులను భర్తీ చేసి అప్పగించే సమయంలో అందులోని అంశాలన్నీ సరికొత్త సందేహాలకు తావిచ్చినట్లయింది. కొత్త గ్యారెంటీలను అందుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే గత ప్రభుత్వం హయాం నుంచి పొందుతున్న లబ్ధి ఆగిపోతుందేమన్నటువంటి అనుమానం చాలా మంది వరకు వస్తుంది. ఈ అనుమానాలతోటే జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. వివరాల ఆధారంగా అనర్హత వేటు పడుతుందేమో అని చెప్పేసి మరింత అనుమానాలకు తావిస్తుంది. ఇక ఉన్న రేషన్ కార్డుకు కోత పడుతుందా, ఇలాంటి అనేక రకాల భయాలు వారి లోపల మొదలైపోయినాయి. దరఖాస్తులోనూ వివరాలను ఇవ్వడం ద్వారా ఈ గ్యారెంటీలకు రూపొందించే మార్గదర్శకాలతో ఇప్పటి వరకు అందిన ఫలాలు కూడా ఆగిపోతాయా అనేటువంటి ఆందోళన ప్రజల్లో చాలా వరకు నెలకొన్నది. పైగా ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేదా అనేది కూడా సమాధానం లేని సందేహంగానే ఉండిపోయింది. అయినా ప్రభుత్వం ఈ అనుమానాలకు తావివ్వకుండా ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు ఒక పకడ్బందీ ప్రణాళిక రచించి ప్రజల సందేహాలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.